హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు మనం చాలా హెల్తీ అయిన కరివేపాకు కారపొడిని తయారు చేస్తున్నామండి. ఎన్ని రకరకాల కారపొడులు ఉన్న ద బెస్ట్ కారపొడి కరివేపాకు కారపొడి. సువాసనలో కానీ రుచిలో కానీ దీన్ని మించిన కారపొడి ఏదీ లేదు. అలాగే ఈ కరివేపాకు కారపొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని రోజు మొదటి ముద్ద తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అలాంటి కారపొడిని ఎలా తయారు చేయాలో చూద్దామా? కరివేపాకు కారపొడికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, నువ్వులు, ఉప్పు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, ధనియాలు, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కినాక ముందుగా పచ్చెనగపప్పును వేసుకోవాలి. అలాగే సాయి మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలని వేసుకోవాలి. పచ్చెనగపప్పు, సాయిగుళ్ళు, ధనియాలని మూడింటిని నేను సమానంగా తీసుకున్నాను. సన్నటి సెగ మీద ఈ మూడింటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చివరగా కరివేపాకును దీనిలోకి వేసుకుందాం. ఈ కరివేపాకుని మరీ ఎక్కువసేపు వేయించకూడదు. దీనిలో ఉన్న పోషక విలువలు పోతాయి. అందుకే వీలైనంత తొందరగా వేయించుకుని తీసేయాలి. వేయించుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో ఈ కరివేపాకు మిశ్రమాన్ని వేయాలి.
ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కారపొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే సువాసనలతో ఎంతో రుచికరమైన కరివేపాకు కారపొడి రెడీ అయినట్లే. హెల్త్ పరంగా కూడా కరివేపాకు చాలా మంచిదండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.